హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ఇంకొక ప్యాటర్న్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి లెంత్ 14.5, షోల్డర్ 15 ఇంచెస్, చెస్ట్ 36, వేస్ట్ 32, డాట్ పాయింట్ 10 ఇంచెస్. ఫ్రంట్ లెంత్ అంటే షోల్డర్స్ నుంచి డాట్ చెస్ట్ కింద వరకు ఉండే లెంత్ 13 ఇంచెస్, ఆర్మ్ హోల్ 16 ఇంచెస్, ఆర్మ్ లెంత్ 18 ఇంచెస్, ఆర్మ్ లూస్ 12 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లౌజ్కి రైట్ సైడ్ కట్ వర్క్ వస్తుంది, దాని పక్కన పోట్లీ బటన్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ ఒక చిన్న కరువు షేప్ మాదిరిగా వస్తుంది, డోరీ వస్తాయి. ఈ మోడల్ బ్లౌజు ఈ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ ఇప్పుడు మార్క్ చేసిన ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు అవి ఉంటాయి కదా, అవి సమానంగా కట్ చేసుకోవడం కోసం ఒక లైన్ గీసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే 15 ఇంచెస్. పైన 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. యువతలు కూడా 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే పైన షోల్డర్ దగ్గర లైన్ అంతా కరెక్ట్గా వస్తుంది సమానంగా. దానికోసం పైన కూడా ఇంకొక మార్క్ చేసుకోవాలి దూరంగా. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక మార్క్ చేసుకోవాలి, లైన్ గీసుకోవాలి. ఇది ఖర్చు కోసం ఎక్స్ట్రా వదిలి మార్క్ చేశాను కదా పైన, ఆ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి 36 ఇంచెస్ బ్లౌజు. ఈ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి. 34, 36, 38 ఈ సైజు బ్లౌజులకి షోల్డర్ విడ్త్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఎంతైతే ఇచ్చుకున్నామో ఈ షోల్డర్ విడ్త్ అయితే ఎంతైతే ఇచ్చుకున్నామో డౌన్ కూడా అంతే తీసుకోవాలి, 6 ఇంచెస్. షోల్డర్ విడ్త్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి, 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ లైన్ అనేది కరెక్ట్గా రావడం కోసం, స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడి నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ వస్తుంది. ఈ లైన్ దగ్గర మనకి చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఫుల్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్. 36లో 4వ భాగం 9 ఇంచెస్. 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ వదులుకొని ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కుల దగ్గర కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ తీసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32, దాంట్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి 8 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ల కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఈ మార్కు నెక్ విడ్త్ దగ్గర మార్క్ చేశాను కదా, ఈ మార్క్ నుంచి క్రాస్గా ఇలా పెట్టుకోవాలి. 9.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్కి 3 ఇంచెస్ ఇచ్చాను కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ ఎంత ఉందో చూసుకోవాలి. సెకండ్ లైన్ నుంచి నెక్ కోసం చేసిన మార్క్ దగ్గరికి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. 9 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ ఉంది. ఇక్కడ కూడా 9 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి మార్కులన్నీ. ఇది నెక్ కోసం చేసిన మార్కింగ్, ఇది ఒక బాక్స్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం చేసిన మార్కులు కలిపేసుకోవాలి. ఇలాగూ మెజర్మెంట్ మార్క్తో కలుపుకోవాలి. ఖర్చు కోసం వదిలిపెట్టిన మార్క్తో కలుపుకోవాలి. ఒక డాట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి టేప్ ఈ చివరి వరకు పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. 4.5. పైన కూడా 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ కింద నుంచి
ఈ మార్క్ నుంచి 4 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ ఎండింగ్ అనేది ఇక్కడ వరకు రావాలన్నమాట. ఈ రెండు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. డాట్ 1 ఇంచ్ మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఈ లైన్కి ఒక 1/2 ఇంచ్ యువతలకి ఒక లైన్ గీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అవతల వైపుకి ఇంకొక లైన్. ఇక్కడ మాత్రమే డాట్ వేసుకోవాలి. వేస్ట్ దగ్గర ఎప్పుడు కూడా ఇక్కడ 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా 1 ఇంచ్ మైనస్ చేస్తే బ్లౌజ్ అయినా ఫ్రాక్ అయినా దేనికైనా సరే వేస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని ఇక్కడ డాట్ మార్కింగ్ వరకు ఇలా కలిపేసుకోవాలి క్రాస్గా. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ చేసుకోవాలి, ఎక్కువ వద్దు. ఇలా ఒక 1/2 ఇంచ్. పైన మార్కింగ్ కూడా ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ మార్క్ నుంచి ఈ మూల వరకు టేప్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మూల ఒక లైన్ గీసుకోవాలి స్ట్రైట్గా. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మధ్యలో చేసిన మార్క్ నుంచి ఇలా క్రాస్గా ఒక కర్వ్ అయితే ఇలా తీసుకోవాలి ఆర్మ్ హోల్ కోసం. ఈ మధ్యలో మార్క్తో కలుపుకోవాలి. మళ్ళీ ఈ మూలకి ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నెక్ అయితే నేను మార్క్ చేయట్లేదు, ఈ మార్కింగ్ని బట్టి నేను కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి మళ్ళీ ముక్కలు చేసేసిన తర్వాత మనకి ఈజీగా ఉండదు కాబట్టి ఇది బ్యాక్ పార్ట్కి సరిపోతుంది. ఇంతవరకు లైన్ గీసుకున్నాను. ఈ కింద ప్లేస్లో ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది గీసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కావాలంటే ఇలా ఒక మూలకి పెట్టుకోవాలి. పెట్టుకొని ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఇచ్చాం కదా, ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఈ రౌండ్ కొంచెం బ్రాడ్గా వస్తుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. 315 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ షేపే. ఇక్కడ ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి డాట్ మార్కింగ్ చేసుకోవాలి. డాట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచ్. లెంత్ వచ్చేసి 13.5 ఇంచ్. 10.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 13.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ లెంత్. ఈ షోల్డర్ నుంచి ఫ్రంట్ చెస్ట్ కింద వరకు ఉన్న లెంత్ వచ్చేసి 13.5. షోల్డర్ నుంచి డాట్ పాయింట్ వరకు ఉన్న లెంత్ వచ్చేసి 10.5 ఇంచ్. ఈ లైన్ నుంచి 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి క్రాస్గా టేప్ పెట్టుకోవాలి. 2.5 ఇంచ్ ఎక్కడ వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ వచ్చేసి 2.5 ఇంచ్. డాట్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్. ఈ మార్క్ నుంచి మళ్ళీ 2.5 ఇంచ్ దూరంలో ఇంకొక మార్క్ చేసుకోవాలి. డాట్ గ్యాప్ మార్క్ చేసుకోవాలి. డాట్ గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్. అంటే డాట్లు రెండు డాట్ల మధ్యలో ఉన్న గ్యాప్ 7 ఇంచెస్. దానిలో సగం 3.5 ఇంచ్. ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి కాజా పట్టీ నుంచి లోపల వైపు 3.5 ఇంచ్ ఎక్కడి వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి.
ఇది డాట్ పాయింట్ అవుతుంది, మెయిన్ డాట్ పాయింట్ ఇది. ఇలా కలుపుకోవాలి. ఈ మెయిన్ డాట్, ఈ 3 డాట్లు కూడా ఒక త్రికోణాకారంలో రావాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. లోతు తీసుకోవాలి, ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీ కోసం 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని ఇలా కలిపేసుకోవాలి. ఈ మార్క్ని ఇక్కడ వరకు కలుపుకోవాలి. ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా కొంచెం ఒక కర్వ్ మాదిరిగా తిప్పుకోవాలి. కొంచెం కిందకి వెళ్ళినట్టుంటే ఇలా రౌండ్ తిరిగినట్టు వస్తుంది. ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ చూసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపల నుంచి, అంటే ఇక్కడ స్టిచెస్ కోసం పోతాయి కాబట్టి మనం కాజు పట్టి, హుక్స్ పట్టి కుట్టినప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ అయిపోతుంది. అందుకని 1/2 ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మెజర్ చేసుకుంటే 2.5 ఇంచులు వచ్చింది. ఇదే 2.5 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఇది కుట్టేస్తాం కాబట్టి ఇది మైనస్ అయిపోతుంది. ఇది లెక్కలోకి తీసుకోకూడదు. 8 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 8 ఇంచెస్. ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఇది మెజర్మెంట్ మార్క్ అవుతుంది. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ మార్క్తో కలుపుకోవాలి. ఇక్కడ ఖర్చు మార్క్ వస్తుంది కదా, ఈ ఖర్చు మార్క్తో ఇలా కలుపుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడం. ఇలా నాట్లు పెట్టుకుంటే మనకి డాట్లు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. రన్నర్తో ఇలా రబ్ చేసుకుంటే ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మీద కూడా మార్కింగ్ అనేది పడుతుంది. చూడండి ఇలా, దీన్ని బట్టి కుట్టుకోవడం అనేది ఈజీ అవుతుంది. మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది. ఈ పార్ట్లోనే మనం ప్యాటర్న్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే మార్కింగ్ రావాలి. ఇలా రన్నర్తో రన్ చేసుకుంటే మనకి ఇంకొక వైపు కూడా మార్క్ అనేది పడుతుంది. దాన్ని బట్టి లైన్ గీసుకోవచ్చు. చూడండి ఇక్కడ లైన్ కనపడుతూ ఉంది. దాన్ని బట్టి లైన్ అనేది గీసుకోవాలి. ఈ లైన్ అనేది కిందకు వచ్చేసరికి ఇంత బ్రాడ్ అది వద్దనుకుంటున్నాను నేను. అందుకే కొంచెం లోపలికి ఇలా వెళ్ళే కొంది కొంచెం లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి, లైన్ గీసుకోవాలి. మన కట్ వర్క్ ఈ షేప్లో వస్తుంది కదా, నేను కట్ వర్క్ మార్క్ చేసుకోవడానికి నేను ఇదనే కట్ చేసుకున్నాను. చూడండి ఈ మార్క్ నుంచి, నెక్ మార్క్ నుంచి బయటికి పెట్టి మార్క్ చేసుకున్నాం అనుకోండి, నెక్ అనేది చిన్నదైపోతుంది. ఈ మార్క్ బయటికి పెట్టాం అనుకోండి, ఈ బ్రాడ్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఒక్క 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకుంటున్నాను. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. పావు తక్కువ 1 ఇంచ్ ఉంది. పావు తక్కువ 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఈ మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది ఒక కర్వ్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాగూ కొంచెం పైకి, ఇంత డీప్ కాకుండా ఇక్కడికి వచ్చి ఇలా కలిసిపోవాలి. ఒక 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయటికి రావాలి. ఇక్కడ కొంచెం ఇలా బయటికి వెళ్ళినట్టుంటే ఇక్కడ షేప్ అనేది నీట్గా కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇందులో ఇలా కలిసిపోవాలి. అర్థమవుతుంది కదా. ఇక్కడ కొంచెం బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి, ఇక్కడ కొంచెం బయటికి. ఈ మార్క్లో నుంచి ఇలా పైకి వస్తే ఇక్కడ ఒక షేప్ అనేది మనకి డ్రా అవుతుంది. దీన్ని బట్టి కట్ చేసేసుకోవాలి. షేప్ వచ్చి ఇలా వస్తుంది. మనం స్టిచ్ చేసేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది ఇంకా బ్రాడ్ అవుతుంది. ఇక్కడేమో ఇలా కర్వ్ షేప్లో వస్తాయి. కట్ వర్క్ ఇలా ఇక్కడ అతుకు పడాల్సి ఉంటుంది. మనం మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు, మెయిన్ లైనింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్ ఎలా అయితే ఉందో మిగతా అంతా సేమ్ టు సేమ్ మార్క్ చేసుకోవాలి. ఇటువైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. దీన్ని బట్టి కట్ చేసుకోవడమే. ఇవి డబల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఒక్క పీస్ మాత్రమే కట్ చేసుకోవాలి, పైది మాత్రమే కట్ చేసుకోవాలి. మొత్తం మార్క్ చేసుకోవాలి. ఇది ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. షేప్ పట్టీ కట్ చేసుకోవాలి. షేప్ పట్టీ, కాజా పట్టీ, హుక్స్ పట్టీ దగ్గర 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకుంటాం. 3 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. అంటే మనకి కింద బ్యాక్ పార్ట్ నుంచి పైకి 3 ఇంచెస్ మైనస్ మార్క్ చేసుకుంటాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్లో వచ్చి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ చివరి వచ్చేసి మొత్తం షేప్ పట్టీ వచ్చేసి 10 ఇంచెస్ ఉండాలి. ఎందుకంటే మనకి వేస్ట్ రౌండ్ వచ్చేసి 32, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్, దానికి ఖర్చు ఒక 2 ఇంచెస్ కలుపుకోవాలి. 10 ఇంచెస్ అవుతుంది. మొత్తం 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ చివరి వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర అంటే నడుం దగ్గర సైడ్న
2.5 దగ్గర మార్క్ చేశాను కదా, ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఈ 3 మార్కులు ఇలా కలుపుకోవాలి. ఒక కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇది షేప్ బట్టి దీన్ని బట్టి ఇంకొక 3 పీసెస్ కట్ చేసుకోవాలి. దీన్ని బట్టి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. దీనికి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్ కట్ వర్క్ వేస్తాను. ఇది వచ్చేసి చేతులకి వేసుకుంటాను. ముందు హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది కట్ చేసేసుకుంటాను. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది పక్కన పెట్టేసుకుంటాను. ఈ 2 పార్ట్లు వచ్చినాయి కదా, బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకున్నాను స్ట్రైట్గా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. చుట్టూ వదులుకుని కట్. షోల్డర్స్ దగ్గర మాత్రం ఎప్పుడు కూడా స్ట్రైట్గా సమానంగా కట్ చేసుకోండి. మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. సమానంగా షోల్డర్స్ కలిపేసుకుని తర్వాత నెక్ కలిపేసుకుని చుట్టూ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అనేది ప్రీవియస్ వీడియోస్లో అన్ని వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి కావాలంటే. ఈ వీడియోలో మాత్రం నేను హ్యాండ్స్ కట్ చేయట్లేదు. ఈ బార్డర్ వచ్చేసింది కదా, ఇది బ్యాక్ సైడ్ని ఇలా వేస్తాను. ఇంతేనండి, కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.